వెల్కమ్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి. ఈరోజు మనం రెండు విషయాల గురించి చర్చిద్దాం. దీంట్లో మొదటిది ఒకసారి మనం చూసినట్లయితే సక్సెస్ఫుల్గా మనం ఎస్జిటి రివిజన్ డైలీ వీక్లీ టెస్ట్లు అయితే మనం ప్రారంభించుకున్నాము. ఎక్కడ ఆఫ్లైన్లో అయితే ఇది ఎన్ని రోజుల ప్లాన్ 100 డేస్ ప్లాన్ అయితే స్టార్ట్ చేసుకున్నాము. దీంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే 100 రోజుల సమయం మాకు మీరు ఇస్తే తిరుగులేని సక్సెస్ మీకు ఇస్తాం. అంటే ఖచ్చితంగా జాబ్ అనేది సాధించి తీరేలేగా దానికి కావాల్సిన ప్రణాళిక అనేది మీకు అందించడం జరుగుతుంది. ఈ విధంగా మనము ఫస్ట్ టెస్ట్ అయితే మనం జరుపుకున్నాము. ఆ పేపర్ ఒకసారి చూద్దాం. ఇది మనం జరుపుకున్నటువంటి మొదటి పేపర్, డైలీ టెస్ట్ పేపర్, రివిజన్ డైలీ టెస్ట్ పేపర్. దీంట్లో చూడండి ప్రశ్నలు ఎలా ఉన్నాయో, అంశాలను పరిశీలించండి. పరిణితికి సంబంధించి, తర్వాత విద్యార్థి క్రమయుధ అభ్యాసనం గురించి, కౌమార దశలో 6వ తరగతి సామాన్య శాస్త్రంలో అంటే అప్లైడ్ మెథడ్లో బిట్స్ అనేది ఎలా ఇవ్వడం అనేది చూడండి. ఇప్పుడు ఈ పరీక్షను అయితే రాశారు. దీంట్లో ఎంతమంది ఎంత మార్కులు తెచ్చుకున్నారు, ఎన్ని ర్యాంక్స్ వచ్చాయో ఒకసారి చూద్దాం. ఇది నిన్న మనకు పరీక్షలు రాసిన వాళ్ళ మార్కులు, ర్యాంకులు. అయితే ఇక్కడ మనీషా 48 ర్యాంకులు, 48 మార్కులు ఫస్ట్ ర్యాంక్. అలాగే స్రవంతి, దేవిప్రియ చూడండి వీళ్ళకు మధ్య మధ్యలో ఎన్ని మార్కులు తేడా ఉంది. ఒక్కొక్క మార్కు 2 మార్కులు మాత్రమే తేడాలో ఉన్నాయి. అంటే అందరూ కూడా గట్టిగా అయితే చదువుతున్నారు. ఎక్కడో ఒక చోట చిన్న చిన్న పొరపాట్లు చేయడం వలనే ఈ 1 మార్కు 2 మార్కుల తేడా అనేది వస్తుంది. వీటన్నింటి మీరు సరిదిద్దుకోవడానికి చక్కనైనటువంటి కేస్ స్టడీ రాయిపించి మిమ్మల్ని మోటివేట్ చేసే మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీ సర్కిల్. ఇప్పుడు ఈరోజు చదవాల్సిన సిలబస్ ఏంటో చూద్దాం ఒకసారి. డే 2 31 మార్చ్. ఈరోజు మీరు డైలీ టెస్ట్కి సంబంధించి ఏం చదవాలో తెలుసా? క్రీడలు, రకాలు, భాషా వికాసం, దశల్లోని వివిధ అంగాలు, దాంట్లో సంజ్ఞానాత్మక వికాసము, నైతిక వికాసం, భాషా వికాస సిద్ధాంతం, ఆత్మకేంద్రిక సిద్ధాంతం, మనోవిజ్ఞాన సిద్ధాంతం గురించి మీరు ఖచ్చితంగా ఇక్కడ చదవాలి. ఈరోజు ఇప్పుడు తర్వాత మనం కౌటిల్య బ్యాచ్ ఒకసారి చూద్దాం. ఆన్లైన్కి సంబంధించి కౌటిల్య బ్యాచ్ వరకు మనము ఐదవ వారం అయితే జరుపుకుంటున్నాము. దీంట్లో మనము మ్యాథ్స్, ఈరోజు మనం మ్యాథ్స్కి సంబంధించి చదువుకుంటే దానికి సంబంధించిన ఎగ్జామ్ అయితే ఉంటుంది. దీంట్లో బారు వడ్డీ, దానికి సంబంధించిన ఉదాహరణలు, చక్రవడ్డీ, తర్వాత గడియారాలకు సంబంధించినది అయితే ఉంటుంది. ఇక్కడ పరీక్ష అనేది ఇక్కడ అప్లోడ్ చేయబడుతుంది. మెయిన్ దీని యొక్క ఇది ఏంటంటే పేపర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకొని రాయొచ్చు మీరు ఎగ్జామ్. కాబట్టి మీరు ఇది యూస్ చేసుకోండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.